ఈ విండోస్ స్టక్ అయిపోయినట్టున్నాయి దీపో. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. వచ్చింది. సార్ సార్, హలో, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? పిలుస్తున్నా ఎవరు వినిపించుకోవట్లేదు. అసలు ఉన్నారో లేదో? సార్, హలో సార్. ఇంకా గట్టిగా పిలిచి చూడు. హలో, నువ్వు వచ్చి పిలుదా? సార్, ఎవరైనా ఉన్నారా? హలో హలో సార్. ఏ వాచ్మెన్, సార్ దయచేసి ఎవరైనా ఉంటూ మాట్లాడండి. రారా పిలు. ఏమయ్యా, ఎక్కడున్నావా? ఎంతసేపు? ఇంతసేపటి నుంచి ప్రాణం పోయేలా అరుస్తున్నాం. ఇప్పుడు ప్రాణం ఏం పోలేదు కదా. మ్యాచ్ బాక్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచా సార్? రై, అగ్గిపెట్టివరా? వెళ్ళి పని చూసుకోపో. దీపు, ఇది ఎక్కడికి వెళ్ళింది? దీపు, అప్పుడే అక్కడికి వెళ్ళిపోయావా? ఫైనల్లీ దీపు, ఇదిగో పట్టుకో. రైట్, there you go. హే దీపు, ఈ క్యాండిల్ వెలుగులో నువ్వు ఒక ఏంజెల్లా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్. థ్యాంక్స్ దీపు. ఇప్పుడు నువ్వు ఎంత ఎనర్జీ యూజ్ చేసావు అనేది బాగా తెలుసా? ఇప్పుడు నువ్వు నిజంగా ఒక థ్యాంక్స్ చెప్పావు కదా, అందులో నాకు తెలిసి ఒక 0.5% ఎనర్జీ యూజ్ చేసావు. కానీ ఇందాక కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని ఒక అరుపు అరిచావు చూడు, అందులో ఫుల్గా 100% ఎనర్జీ యూజ్ చేసావు. ఏంటి నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అక్కడికి వచ్చి సార్ అని పిలిచాను చెప్పు. ఇలా చూడు మెంటల్ పాప, నేను పిచ్చోడ్లా మాట్లాడుతున్నానా లేదా నువ్వా? కరెంటు పోయిన వెంటనే క్యాండిల్ తీసుకొద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నువ్వు వచ్చి సార్ అని అరిస్తే వాడు క్యాండిల్ అగ్గిపెట్టి ఇచ్చి వెళ్ళాడు కదా. ఏంటి దెయ్యం పట్టినట్టు అలా చూస్తున్నావు? కార్తిక్, సంథింగ్ రాంగ్. నువ్వు క్యాండిల్ తీసుకొస్తానని వెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. మరి నువ్వేంట్రా అంటే నేను క్యాండిల్ కోసం కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని పిలిచానంటున్నావు. నేనైతే పిలవలేదు. ఏ దీపు, నువ్వు కాకపోతే వేరే ఎవరొచ్చి ఉంటారంటావు? నేనే సార్ అని పిలిచాను.